ఆయన ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులు సమస్యలకి శాశ్వత పరిష్కారంగా లోకేష్ పాదయాత్రలో హామీలిస్తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాటిని నెరవేర్చేలా ప్రణాళికలు అప్పట్లోనే సిద్దం చేశారు. లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలపై దృష్టి సారించిన వేళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో శుక్రవారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం కాబోతోంది. హామీల అమలుపై లోకేష్ దృష్టి పెట్టిన తీరు, ప్రజాస్పందనపై ఏబిఎన్ స్పాట్లైట్. కూటమి ప్రభుత్వ విజయంలో ఒక కీలక మైలురాయిని అధిగమించారు. 100 రోజుల పాలన పూర్తవుతోంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా లోకేష్ పాదయాత్ర కీలకమవుతోంది. యువగళం పాదయాత్రకు తొలి అడుగు పడింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అని చెప్పాలి. కుప్పంలో 2023 జనవరి 27న మొదలైన నారా లోకేష్ నడక దాదాపు ఏడాది పాటు సాగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా సృష్టించిన అవాంతరాలను అధిగమిస్తూ వైసీపీ శ్రేణుల బెదిరింపులను ఎదుర్కొంటూ యువగళం సాగింది. ఈ సందర్భంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక మైలురాయిని లోకేష్ ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా అమలు చేస్తామంటూ కొన్ని హామీలు ఇచ్చారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 మైలురాళ్లు ప్రతిష్టాపన జరిగింది. వీటిలో తొలి హామీ పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని బంగారుపాళ్యంలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రం నెలకొల్పుతామని చెప్పినదే. అలా చెప్పినట్టే 100 రోజుల్లోగా ఆ పని చకచకా జరిగిపోయింది. ఖాళీ ఖజానా వెక్కిరిస్తున్నా హామీలు నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం వెనకాటం లేదు. బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో తొలి హామీ అమలైంది. 2023 ఫిబ్రవరి 3వ తేదీ బంగారుపాలెం శివారులో 100 కిలోమీటర్ల మైలురాయిని నారా లోకేష్ ఆవిష్కరించారు. పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని పరిసరాల గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకోవాలంటే ఎంతో వ్యయప్రయాసలతో తిరుపతి, వేలూరు, చిత్తూరు ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. దీన్ని గుర్తించిన స్థానిక టీడీపీ మండల నాయకులు వినతి మేరకు బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కు విన్నవించారు. ఆయన స్పందించి వెంటనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చి అదే రోజు శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. నారా లోకేష్ అభ్యర్థనతో కేంద్ర ప్రభుత్వం తమ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద 1,50 లక్షల రూపాయల విలువ చేసే 5 డయాలసిస్ పరికరాలను బంగారుపాళ్యం ఆసుపత్రికి కేటాయించింది. ఇవి 15 రోజుల కిందట ఆసుపత్రికి చేరుకున్నాయి. కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనంలో వీటిని అమర్చారు. ఇలా ఏర్పాటైన కొత్త కేంద్రంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సుమారు 30 మంది కిడ్నీ బాధితులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ డయాలసిస్ కేంద్రంలో ప్రత్యేక వైద్య నిపుణులతో పాటు సిబ్బంది అందుబాటులో ఉంటూ కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్ సేవలు అందిస్తారు. చూస్తున్నారు కదా మీరు, ఇది ఒక స్టార్ హాస్పిటల్లో లాగా ఉంది. ఈ బెడ్స్ కానీ, ఈ యొక్క అరేంజ్మెంట్స్ కానీ, ఈ యొక్క నెఫ్రాలజీ యూనిట్ కానీ ఎంతో ఎంతో ఇదిగా ఉంది. ఒక మంచి హాస్పిటల్లో ఉంది. ఇది ఆనందం. ఎందుకంటే ఆ రోజు నడిచి కుప్పంలో స్టార్ట్ చేసి వచ్చి ఇక్కడ 100 కిలోమీటర్స్ మైల్ స్టోన్ వేసినప్పుడు ఆయన ప్రజలకి ఏం కావాలనేసి, ఇక్కడ ఏమవుతే ఇష్టం అని అడిగినప్పుడు మేమంతా అడిగాం, అరే చాలా మంది ఇక్కడ నుండి తిరుపతికి పోతున్నారు డయాలసిస్ చేసుకునే దానికి కిడ్నీ ప్రాబ్లంతో. మాకు ఈ హాస్పిటల్ ఉంది, ఇక్కడ హైవేలో మంచి బంగారుపాలెంలో ఉంది, మాకు కావాల్సి వస్తుంది అంటే దానికేముంది, తప్పనిసరి నేను 2 డయాలసిస్ నేను అరేంజ్ చేసి ఇస్తానని చెప్పారు. చాలా సంతోషమైంది ఆ రోజు. కానీ ఈ రియల్ నిజ రూపం దాల్చినప్పుడు ఇంకా ఎట్లుంటుంది అనేది ఇది సాక్ష్యం. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అవుతాను ఫస్ట్ మాకు డయాలసిస్ సెంటర్ చేసినాడు. చేసి వచ్చి రేపు మొన్నటికి వచ్చి మాకు ఓపెన్ చేసి మా బంగారుపాలెం ప్రజలకంతా డయాలసిస్ సౌకర్యంగా చేపిస్తున్నాడు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా యువ నాయకుల్లో ఇంకా ఇంత మాదిరి కరెక్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా ఎంతో అభివృద్ధిగా చేస్తారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి అవుతుందని మేము చాలా గర్విస్తాం. మళ్ళీ తిరుపతి నుంచి చిత్తూరు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాము. ఇక్కడ బంగారుపాలెం పడిందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. డయాలసిస్ ఇప్పుడు 3 నెలల నుంచి చేసుకుంటున్నాను. 3 ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ బంగారు పడిందంటే ఎంతో ఆనందంగా ఉంది నాకు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని కార్వేటి నగరం మండలం కత్తెరపల్లి వద్ద 2023 ఫిబ్రవరి 11న 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారు.
దశాబ్దాలుగా డిగ్రీ కళాశాల లేనందువల్ల స్థానిక ప్రజల కోరిక తీర్చుతామన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన శ్రీకాళహస్తి మండలం తొండమానపురంలో 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 3వ మైలురాయిని ఏర్పాటు చేశారు. 13 గ్రామాల ప్రజలకు రక్షిత తాగునీటి పథకం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మార్చి 1వ తేదీన చంద్రగిరి నియోజకవర్గం నెండ్రగుట్ట వద్ద 400 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4వ మైలురాయిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 10 పడకల సామర్థ్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మార్చి 9వ తేదీన మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని సిటిఎం వద్ద 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా 5వ మైలురాయిని ఏర్పాటు చేశారు. టమాటా సాగుకు సంబంధించి ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 మైలురాళ్లు శిలాఫలకాలను నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆవిష్కరించారు. వైసీపీ అరాచక పాలనను తట్టుకుని లోకేష్ యాత్ర చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్లకు పైగా సాగింది. 2024 ఎన్నికల్లో యాత్ర మంచి ఫలితాలను సాధించి పెట్టింది. ఆ క్రమంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.